ఈరోజు ఇబ్రహీంపట్నం డిపో నుంచి అటు తిరుపతికి ఇటు విశాఖపట్నానికి 2 బస్సులు లగ్జరీ బస్సులు వేయడం జరిగింది. ప్రస్తుతం 56 సర్వీసులు ఉన్నాయి కదండి. ఏవైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 8 డిపోల్లో ఇదే మొదటి స్థానంలో ఉంది పెర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేటప్పటికి. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ సిబ్బంది అట్లాగే మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇంకా వీరి పనితీరు మెరుగుపరుచుకొని ప్రయాణికులకి ఉత్తమ సేవలు అందించాలని చెప్పి ఆకాంక్షిద్దాం. అట్లాగే వచ్చే ఉగాది నుంచి ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పి అది కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. కాకపోతే నష్టాల్లోంచి ఇప్పుడే ఆర్టీసీ క్రమక్రమంగా బయటకు వస్తూ ఉంది. కొంచెం దాని కాళ్ళ మీద అది నిలబడతా ఉంది. ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఇచ్చి ఆర్టీసీకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో మహిళా మండలికి నేను కోరేది ఏంటంటే పథకం ప్రారంభం అవుతుంది కానీ అవసరమైతే తిరగండి అమ్మ. ఊరికి ఎక్కి తిరిగినందువల్ల అది మీకే నష్టం, మీ బిడ్డల భవిష్యత్తుకి నష్టం, మన రాష్ట్రానికి నష్టం, సంస్థకు నష్టం. ఎందుకంటే సంస్థ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు మధ్యతరగతి వాళ్ళు అందరూ బతుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టారంటే 40 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఆ పథకం అమలు అవుతుంది అనమాట. అట్లనే ఏదైనా ఒక పథకం తీసుకొస్తే పేదలకి ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఉపయోగపడటానికి ఇచ్చే పథకం 4 కాలాల పాటు ఉండాలంటే ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి, అవసరానికి వాడుకోవాలి. దాన్ని దుర్వినియోగపరిస్తే కనుక ఏమవుద్ది, అనంతకాలంలోనే అది ఆ పథకం అటక ఎక్కించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఈ పథకం కూడా సక్సెస్ కావాలని, తద్వారా ఆర్టీసీకి మంచి పేరు రావాలని, ఈరోజు ఏమైతే 2 సర్వీసులు ఇటు పుణ్యక్షేత్రమైన తిరుపతి, అటు మన ఫైనాన్షియల్ క్యాపిటల్గా పోతున్నటువంటి వైజాగ్, రెండింటికి వెళ్ళే సర్వీసులు కూడా ఈ ప్రాంతం నుంచి ప్రయాణం చేసే ప్రయాణికులు సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవాలని మన దగ్గర నుంచి ప్రారంభమవుతున్న ఈ సర్వీసులు సిబ్బంది అప్రమత్తంగా నడిపి అంతా బాగుండాలని చెప్పి, సుఖప్రదం కావాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.